యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మనసుకు దగ్గరైన రూపం కళ్ళ ముందు కనిపిస్తుంటే మనసు చంచలం కావచ్చు. నాన్న ఇది ఆర్య సార్ మీద అనుమానంతో చెప్పట్లేదమ్మా. నీ జీవితం పట్ల జాగ్రత్తతో చెప్తున్నావు. ఆర్య సార్ నీ మనసు బాధ పెట్టే పని ఏదీ చేయరు, నిజమే. కానీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారే అవకాశం మాత్రం ఉందమ్మా. అమ్మి, అసలే నీకు మీ నాన్నకు మళ్ళీ అతి మంచితనం ఎక్కువ. ఆ మంచితనం వల్ల మీ నాన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నీకు తెలుసు కదమ్మే. అదే మంచితనం నీ జీవితానికి కూడా సమస్యగా మారకుండా జాగ్రత్త పడమ్మే. ఎందుకిలా చెప్తున్నానో అర్థం చేసుకో బుజ్జమ్మ. బావా 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 బావ వచ్చేసారు. బావ వచ్చేసారు. బావా బావ వచ్చేసారు. బావ వచ్చేసారు. బావా నేను నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను బావా. అది మీరు మీరు నా కోసం డైరీ 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 వెతికి తెస్తానన్నారు. ఏమైంది బావా? చెప్పు బావా. నీరజ్ తనేంటి బ్రోయిన్లా అని బావా అంటుంది? అదే కదా, వాట్ హ్యాపెన్ టు హర్? మామిన్లా రాజనందిని గారు బ్రోయిన్లా అని బావా అని పిలిచేవారా? నిన్నే బావా. మాట్లాడవేంటి? నాకు హెల్ప్ చేస్తానని చెప్పావు కదా, చెప్పు బావా. రాణి, ఎందుకని తనని బావా అని పిలుస్తున్నావు? అది తనని నన్ను అలా పిలవమని
పిలవమని ఆ, 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 పిలవాలని ఆ, పిలవాలని ఆ, వామ్మో, ఇంకా అది నా పేరు కానీ చెప్తుందా ఏంటి? నాకు తెలిసి ఇంత టైం గుర్తుంచుకోదు. సారీ, గుర్తు రావట్లేదు. ఎందుకు పిలిచానో ఆహా, ఎందుకు పిలిచానో తెలీదు. అమ్మయ్యా, బతికించింది. అసలు మిమ్మల్ని ఏమని పిలవాలి? సార్ అనొచ్చా? సార్ 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 నో రాణి, మా బ్రోయిన్లాని సార్ అని మా అను మాత్రమే పిలుస్తుంది. నువ్వలా పిలవకూడదు. అను? అను ఎవరు? బ్రోయిన్లా వైఫ్ అని చెప్పాను కదా, తానే. మా బ్రోయిన్లా పేరు ఆర్యవర్ధన్ అని, వైఫ్ పేరు అనురాధ అని నీకు చెప్పాను కదా. ఆర్య, ఆర్యవర్ధన్, అనురాధ. యా యా అయితే నేను మిమ్మల్ని ఆర్య అని పిలుస్తాను. ఆర్య ఆర్య ఆర్య. దెబ్బ బాలే తగిలింది. ఆర్య ఆర్య ఆర్య. చెప్పు ఆర్య. నా గురించి తెలుసుకోవడంలో నాకు హెల్ప్ చేస్తానన్నావు. నేనెవరో తెలియక, నాకు నేనే అర్థం కాక
హౌస్కి పంపించాలనుకుంటున్నాను. గెస్ట్ హౌస్కా? అవును, నీ డైరీ మిస్ అయింది రాణి. అది దొరికే ఛాన్స్ కూడా లేదు. బట్ నీ విషయాల్ని గుర్తొచ్చేలా డాక్టర్ ట్రీట్మెంట్ ప్లాన్ చేద్దామన్నారు. సో అందుకు నువ్వు కూడా డిస్టర్బెన్సెస్ మధ్య కాకుండా కాస్త లోన్లీగా ఉండడం బెటర్. అందుకే ఈ ఏర్పాటు చేశాను. కానీ నేను ఒంటరిగా. నో ప్రాబ్లం. అక్కడ నీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా నీకు ఏం కావాలన్నా అన్ని ఏర్పాట్లు చేస్తాను, ట్రీట్మెంట్తో సహా ఎవ్రీథింగ్. బట్ ఈ ఇంట్లో మాత్రం స్థానం ఇవ్వలేను. అమ్మ బ్రోయిన్లా, అనుతో మీ రిలేషన్ కాపాడుకోవడానికి రాణిని బయటకు పంపించేస్తున్నారా? నీ డైరీ దొరకలేదని నువ్వేం కంగారు పడనక్కర్లేదు. ట్రీట్మెంట్ ద్వారా ఏదో ఒక బెటర్మెంట్ ఉంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్లాల్సిన ప్లేస్కి రీచ్ అయ్యేంత వరకు నేను నీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాను. ఓకే? చూడమ్మా, నా ఆర్య ఒక్కసారి మాటిస్తే ఎప్పటికీ తప్పడు. నీ సమస్య తీరేంత వరకు తన సహాయం నీకు తప్పకుండా ఉంటుంది. దీని క్యారెక్టర్ని ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుకొని అనుని ఆడుకుందామంటే బ్రోయిన్లా దీన్ని గెస్ట్ హౌస్కి పంపించేస్తున్నారే. ప్రెజెంట్లోకి పాస్ట్లోకి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడన్నమాట. ఎంతైనా ఆర్యవర్ధన్ ముందు చూపుని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. బట్ సారీ ఆర్య, నీకు అసలైన డిస్టర్బెన్స్ని నేను క్రియేట్ చేయబోతున్నాను. నెక్స్ట్ మన ప్లాన్ ఏంటమ్మా? ఏముంది, ఆ రాణినే రాజనందిని అని నమ్మేలా చేయడం. అదేలాగమ్మా? ఎలా అంటే తనే రాజనందిని అని నమ్మే ఆధారాలు చూపిస్తే చాలు. దానికి ఎలాగో ఏ మెమరీ లేదు కాబట్టి మనం ఏం చెప్పినా నమ్మి తీరాల్సిందే. నమ్ముతుంది సరే, కానీ ఆ ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొస్తావమ్మా? ఆ రాజనందిని గది నుండి. రాజనందిని గదా? అవును వశిష్ఠ, రాజనందిని చనిపోయినా తనకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఆర్యవర్ధన్ ఆ గదిలోనే భద్రంగా దాచాడు. నగలు, చీరలు, డాక్యుమెంట్సే కాదు, తన ఫోటోలు, పెళ్ళ ఆల్బమ్స్, అందరూ కలిసిన ఫ్యామిలీ ఫొటోస్తో సహా అన్నీ ఆ గదిలోనే ఉన్నాయి. వాటి నుండి మేమిద్దరం అక్క చెల్లెలం అని నమ్మించే ఫోటో గాని, లేదా ఆర్యవర్ధన్ తన భర్త అని నమ్మించే పెళ్లి ఫోటో గాని
మనం సంపాదించగలిగితే ఆ రాణినే రాజనందిని అని నమ్మించొచ్చు. ఆ రూపాన్ని ఎరవేసి పాత ప్రేమని రుచి చూపించి ఆర్యవర్ధన్ ప్రేమని ఓ రాణి పొందేలా చెయ్యొచ్చు. అదే కనుక జరిగితే ఆర్యవర్ధన్ని కీలుబొమ్మని చేసి ఆడుకునే రోజు తొందరలోనే వస్తుంది వశిష్ఠ. కానీ రాజనందిని గదిలో నుంచి వాటిని తీసుకొని రావడం అసాధ్యం కదమ్మా. అలా ఎందుకు అనుకోవాలి వశిష్ఠ? ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. లెట్స్ ట్రై అండ్ ట్రై అంటిల్ యు గెట్ ఇట్. ఏంటి నిద్ర పట్టట్లేదా? అవునులే, ఎలా నిద్ర పడుతుంది పాపం. ఈ ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు కదా. ఏంటిది అలా చూసింది? కొంపదీసి మర్చిపోయిందా? అదే మా బ్రో ఇల్లా ఆర్యవర్ధన్ గారు. ఇందాక నువ్వు బావా అని కూడా పిలిచావు. నిన్ను గెస్ట్ హౌస్ కి పంపించాలనుకుంటున్నారు కదా, దాని గురించి చెప్తున్నాను. యా, అమ్మయ్య గుర్తొచ్చిందన్నమాట. ఏంటో నీ ఇంట్లో నుంచి నువ్వే వెళ్ళిపోవాల్సి వస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నా ఇల్లా? ఏమంటున్నారు మీరు? నీకు చెప్పే లాభంలే. నిజాలు చెప్పినా నువ్వు గుర్తుంచుకోలేవు. ఒకవేళ గుర్తుంచుకున్నా వాటిని నిరూపించుకొని నీకు దక్కాల్సినవి నువ్వు దక్కించుకోలేవు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. మీరు చెప్పేది నిజంగా నా ఫ్యూచర్కి ఉపయోగపడేదైతే చెప్పండి. మీ మాటల్ని బట్టి చూస్తుంటే మీకు నా గురించి బాగా తెలుసు అనిపిస్తుంది. ప్లీజ్ చెప్పండి. నాకు తెలిసింది చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు దాన్ని నమ్మి నీకోసం నువ్వు గట్టిగా నిలబడి అందరితో పోరాడాల్సి ఉంటుంది. నీ వల్ల అవుతుందా? అవుతుంది. నా గురించి నిజం తెలుసుకోవడానికి నేనెంతవరకైనా వెళ్తాను. అంతేకాదు, నాకు దక్కాల్సినవి దక్కించుకోవడానికి కూడా వెనకాడను. ఆ మాత్రం పట్టుదల లేనిదే నేనున్న పరిస్థితుల్లో ఇంతవరకు నెట్టుకొచ్చేదాన్ని కాదు. వెరీ గుడ్. ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నావంటే ఖచ్చితంగా చెప్తాను. అసలు ఈ ఇల్లంతా ఎవరిదనుకుంటున్నావు? మీది కాదు, నీది. నాదా? అవును. ఈ ఆస్తులు, వ్యాపారాలు, కంపెనీలు, వర్ధన్ కుటుంబ సామ్రాజ్యం మొత్తం నీవే. ఏమంటున్నారండి? నేను చెప్పేదంతా నిజం. అసలు ఈ సామ్రాజ్యానికి మహారాణి ఎవరో తెలుసా? రాజనందిని. రాజనందినినా? తను ఎవరో కాదు, నువ్వే.